మొన్న జరిగిన పాల్గామ్ సంఘటనలో మన భారతీయులు అక్కడున్న టూరిజం ప్లేస్ లో అందరినీ పాకిస్తాన్ వాళ్ళు కాల్చడం జరిగింది. ఈ రోజు జమిసపూర్ యువత మరి పార్టీలకు అతీతంగా ఉండి అందరూ వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని అందరు కొవ్వొత్తుల వ్యాలీ పెద్ద సంఖ్యలో నిర్వహించడం జరిగింది. వారి గ్రామ తరపున వాళ్ళకు అందరికీ ఇచ్చిన టైంకి పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఇట్లాంటి జరగకుండా కేంద్ర అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్థాయి వాళ్ళు ఉన్న లెక్కల్లో వాళ్ళ ఫ్యామిలీలకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఇటువంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి గారు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు పాకిస్తానీయులు ఎక్కడున్నారో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని జరగడం జరిగింది. వాళ్ళందరికీ సీఎంలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ టైం ప్రకారం అందరూ పోతేనే మంచిగా ఉంటుంది. ఇట్లాంటివి పునరావృతం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటారని కోరుతూ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన యువతకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదులు దాడి చేసినందుకు మన జమిస్తాపూర్ గ్రామంలో కూడా కొద్దిగా వాళ్ళకు కూడా శాంతి కలగాలని చెప్పి యువత ముందుకొచ్చి వాట్సాప్లో పెట్టినరు. వారు సమయం అనుకూలంగా లేనందుకు బ్యానర్ లేట్ అయినందుకు కూడా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. బ్యానర్ కొట్టుకొని వచ్చినంత మాత్రాన మళ్ళీ ఎగ్దం 100-150 మంది జమిస్తాపూర్లో ఏకమై ఆల్ పార్టీలకు అతీతంగా దూరమై ముస్లింలు హిందువులు అంతా ఏకమై ఈ ర్యాలీ పాల్గొని వారికి శాంతి జరగాలని చెప్పి ఉగ్రవాదులని తరిమి కొట్టాలని చెప్పి కూడా కేంద్ర బలగాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా పాకిస్తాన్లో కూడా మన హైదరాబాద్లో ఉన్నారంట, వారు కూడా వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరిక చేసిండ్రు. సీఎంకు మన కేంద్ర మంత్రి కూడా హోంశాఖ మంత్రి కూడా ఫుల్ ఆదేశాలు ఇచ్చిండ్రు. వారు ఎక్కడున్నా వాళ్ళని ఎట్లా చంపినరో వాళ్ళని అంతకంటే ఘోరంగా చంపాలని చెప్పి ఈరోజు ఆదేశాలు జరిగినవి. భార్యలు ఏడుస్తుంటే కూడా ఇవ్వకుండా 14 రౌండ్లు 14 బుల్లెట్లు ఈరోజు తీసుకొచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కాకినాడ అవతల తీసుకొచ్చిండ్రు. 14 రౌండ్లు ఉన్నాయి తీస్తే. అలాంటి సంఘటనలు మొత్తుకుంటున్నారు భార్యలు. మేము ఉండి భర్తలు పోతే మేము భార్యలు మేము చేయాలని చెప్పి విపరీతంగా ఏడుస్తుంటే కూడా ఇవ్వలేదు. పబ్బులో హోటల్లో అట్లా ఘోరంగా చేసిన కనుక ఈ రోజు నుంచి కేంద్రం బలగాలు అందరికీ సీఎంలకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడున్నా వదిలేదే లేదు అని చెప్పి ఈరోజు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాడు కనుక వారి ఆత్మకు చేకూరాలని చెప్పి మన జమిసాపూర్ అందరూ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరు పెద్దలకు అందరూ వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ సమావేశం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై భారత్. మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రవాదుల చేతుల్లో హిందువులనే టార్గెట్గా చేసి హిందువులను చంపడం జరిగింది. అయినా ఇక్కడ హిందువులకు ముస్లింలకు చిచ్చు పెట్టే మార్గమే తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు హిందువులు ముస్లింలు అంతా ఏకమై ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇది చేస్తున్నారు. ఎటువంటి చర్యలకు పాల్పడ్డా పాకిస్తాన్ వాళ్ళని హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి కట్టుకట్టగా వాళ్ళని తరిమి కొట్టడమే మన హిందూ ధర్మం, మన భారతదేశ ధర్మం. కావున ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే. హిందూ ముస్లిం అది కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే. కాబట్టి వాళ్ళందరూ మనం అందరం కలిసికట్టుగా వాళ్ళని తరమడమే మంచిది. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్రము పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరిని పాకిస్తానీలు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఎక్కడున్నా వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళ దేశాలకు పంపాలని నిర్ణయించిన ఈ నిర్ణయం చాలా మంచిదని నేను అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జమిస్తాపూర్లో ముక్త కంఠముతో ఈ ఉగ్రవాదాన్ని ఖండించడం ప్రతి ఒక్కరికి మంచిదని. ఈరోజు మన బాల్కన్లో ఇప్పుడు ఇంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఎందుకంటే ముస్లింలు అందరూ ముస్లిం కాకపోతే అంటలేరు కాబట్టి మన ఉగ్రవాదులు అట్లా లేదు, వాళ్ళు కూడా మన బట్టలు ఇప్పి చూసి కాల్చిండ్రు కాబట్టి దాన్ని కూడా మనం చర్య తీసుకునాలి. హిందువులనే టార్గెట్ చేసింది కాబట్టి దాని విషయమే మీరు అంటలేరు కాబట్టి నేను కూడా చెప్తున్నా. కాబట్టి బట్టలు ఇప్పి చూసి షూట్ చేసిండ్రు కాబట్టి దాన్ని మీరు అందరూ ప్రతి మన హిందువులు అంటే మన భారతదేశంలో పుట్టిన ముస్లింలు అంటే అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళు భారతీయులే. వాళ్ళకు కూడా అక్కడ మన ఏదంటే పాకిస్తాన్ వాళ్ళ మీదమే మనోళ్ళని అని చెప్తలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనని ఎట్లా కాల్చిండ్రో వాళ్ళని కూడా పాకిస్తాన్ వాళ్ళని ఉరికిచ్చి తరిమి కొట్టి మనం కూడా మనని ఎట్లా చేసినా వాళ్ళని కూడా అట్లా చేయాలని కోరుతూ ఈ జమిస్తాపురం గ్రామం అందుకు అందరికీ ధన్యవాదాలు.